పెట్టాలి. ఇకపోతే అసలు ఇలాంటి ఒక సమస్యను తీసుకొచ్చి అడుక్కునే రైట్ నీకు ఎవడిచ్చాడు? ఇంకెవరు లేరు ఆటో డ్రైవర్లు ఏమో కట్టకుండా. ఆ డబ్బు వేసే వాళ్ళకి రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు కట్టలేదు ఈఎంఐ? ప్రశ్న ఉంటుందా ఉండదా? ఇంతమంది ఆటోలు నడుపుతున్నారు, ఈఎంఐలు కడతారు లేదా? కడుపు మార్చుకొని, తిండి మానుకొని, ఆశలు మానుకొని ఫస్ట్ ఈఎంఐని కూడబెడతారు. రూపాయి ఈఎంఐ అయిన తర్వాత నెక్స్ట్ డే చికెన్ తెచ్చుకుంటారు ఆటో డ్రైవర్లు. తెలుసా మీకు ఆ విషయం? ఆటో డ్రైవర్లు బీర్ తాగుతారు, మందు తాగుతారు, చికెన్ తింటారు, మటన్ తింటారు. ఎప్పుడు? ఫస్ట్ ఈఎంఐకి రావాల్సిన కంతంతా అక్కడ పెడతారు. ఆ తర్వాత నుంచి తినడం తాగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకని? వచ్చేసింది కాబట్టి. ఫస్ట్ డే నుంచి తాగామనుకో నీకు ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు 6,000 ఇచ్చాడు వాళ్ళకి. ఒకవేళ నెక్స్ట్ మంత్ కట్టలేకపోయారు అనుకో, ఎవరు ఇవ్వాలి? ఆ నెక్స్ట్ మంత్ కట్టకపోతే ఎవరు ఇవ్వాలి? మీకు పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తున్నది. కాబట్టి ఇది జస్ట్ స్కామ్. బ్రతుకు తెరువు, ఇంతకు మించిన బ్రతుకు తెరువు, ఇంత సుఖమైన బ్రతుకు తెరువు ఇంక ఎక్కడా లేదు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. ఇకపోతే అసలు ఇలాంటి ఒక సమస్యను తీసుకొచ్చి అడుక్కునే రైట్ నీకు ఎవడిచ్చాడు? ఇంకెవరు లేరు ఆటో డ్రైవర్లు ఏమో కట్టకుండా. ఆ డబ్బు వేసే వాళ్ళకి రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు కట్టలేదు ఈఎంఐ? ప్రశ్న ఉంటుందా ఉండదా? ఇంతమంది ఆటోలు నడుపుతున్నారు, ఈఎంఐలు కడతారు లేదా? కడుపు మార్చుకొని, తిండి మానుకొని, ఆశలు మానుకొని ఫస్ట్ ఈఎంఐని కూడబెడతారు. రూపాయి ఈఎంఐ అయిన తర్వాత నెక్స్ట్ డే చికెన్ తెచ్చుకుంటారు ఆటో డ్రైవర్లు. తెలుసా మీకు ఆ విషయం? ఆటో డ్రైవర్లు బీర్ తాగుతారు, మందు తాగుతారు, చికెన్ తింటారు, మటన్ తింటారు. ఎప్పుడు? ఫస్ట్ ఈఎంఐకి రావాల్సిన కంతంతా అక్కడ పెడతారు. ఆ తర్వాత నుంచి తినడం తాగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకని? వచ్చేసింది కాబట్టి. ఫస్ట్ డే నుంచి తాగామనుకో నీకు ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు 6,000 ఇచ్చాడు వాళ్ళకి. ఒకవేళ నెక్స్ట్ మంత్ కట్టలేకపోయారు అనుకో, ఎవరు ఇవ్వాలి? ఆ నెక్స్ట్ మంత్ కట్టకపోతే ఎవరు ఇవ్వాలి? మీకు పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తున్నది. కాబట్టి ఇది జస్ట్ స్కామ్. బ్రతుకు తెరువు, ఇంతకు మించిన బ్రతుకు తెరువు, ఇంత సుఖమైన బ్రతుకు తెరువు ఇంక ఎక్కడా లేదు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. అందరికీ వందనాలండి. నా పేరు ప్రశాంత్. విన్నారుగా జాన్ పాల్ గారు చేసే మంచి కార్యాలు. ఆయన ఎట్లా చేస్తాడంటే, దేవుని సువార్త ప్రకటించడం తప్ప ఇంక అన్ని పనులు చేస్తాడు. దేవుడి సువార్త తప్ప అన్ని పనులు చేస్తాడు. మనుషుల్ని ఇటు నడిపిస్తున్నాడో ఆయనకే తెలియట్లే, ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆయనకే తెలియట్లే. మ్యాటర్కి వచ్చేద్దాం. ఏంటంటే మేకల భాను ఈరోజు ఆయన పేరు ప్రతి ఛానల్ ఆయన పేరు. ఎందుకంటే మేకల భాను అనే ఆయన అనాథాశ్రమం పెట్టాడు. ఎవరికైనా అవసరం ఉంటే ఆ ఇల్లు ఆదుకుంటున్నాడు. ఏదైనా కానివ్వండి సమాజ సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆటో డ్రైవర్ వచ్చి, అన్న నా పరిస్థితి బాగాలేదు, ఈ నెలంతా నాకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాను, ఇలా నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇలా ఈఎంఐ వచ్చింది, ఈఎంఐ ఆల్రెడీ చాలా ఇబ్బంది పడ్డాను, ఈ నెలంతా ఇంటి దగ్గరే ఉన్నాను, ఈఎంఐ వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన లైవ్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ గురించి చెప్పాడు. వాళ్ళు సాయం చేశారు. ఆ సాయం చేసింది మళ్ళీ వీడియో పెట్టాడు. మీరు ఎవరెవరు ఎంత పెట్టారు ఏంటి అనేది వీడియో పెట్టాడు. అక్కడ ఆటో డ్రైవర్కి సహాయం అందింది, వీళ్ళందరికీ సహాయం పొందారు. నా డబ్బులు ఆటో డ్రైవర్కి వెళ్ళి అనే ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళందరూ. అన్న వెరీ గుడ్ అన్న, ఒకళ్ళకి మంచి సాయం చేసామని చెప్పారు. చాలామంది కామెంట్లు కూడా వచ్చినాయి. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ జాన్ పాల్ ఎవడో ఇచ్చేవాళ్ళని అమ్మ పెట్టదో అడుక్కోనవదన్నట్టుగా చేశాడు. అది తీసేయండి. అక్కడ సాయం చేశాడు, ఆయన మీద నిప్పులు ఎక్కాడు. ఎవరు? మేకల బాను అడుక్కునేవాడని ముద్ర ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే ఆటో డ్రైవర్లు అందరంట అడుక్కునే వాళ్ళని, తాగుబోతులని, తిరుగుబోతులని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారు. మరి ఈ నేవాళ్ళు ఎలా అంటున్నారో ఈయన ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లా. జాన్ పాల్ గారికి ఒకటే చెప్పేది నేను, ఒక్కటి దేవుని సువార్త ప్రకటించు, లేకపోతే ఏదైనా జర్నలిస్ట్గా జాయిన్ అయిపో. దేవుడు సువార్త ప్రకటించేటప్పుడు లోకాన్ని పక్కన పెట్టే. నీ బాధ్యత ఏంటంటే అక్కడున్న గొర్రెలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించడం. నువ్వు పోట్లాడడం వల్ల జనాలందరూ కూడా
ఇక లోకం గురించి ఆలోచిస్తారు. ఇలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో మేకల భవనం చేసే సహాయాన్ని గుర్తించండి. అంతేగాని ఆయన ఎలా సంపాదిస్తున్నాడు నీకెందుకండి? నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి? దేవుడు నిన్ను జడ్జిమెంట్ చేయడానికి పెట్టాడా? మేకల భవనాన్ని జడ్జిమెంట్ చేయడానికి, విజయప్రసాద్ రెడ్డిని జడ్జిమెంట్ చేయడానికి, రోసన్న గారి చర్చిని జడ్జిమెంట్ చేయడానికి, పెంతెకోస్తు జడ్జిమెంట్ చేయడానికి, నీ జడ్జిమెంట్ చేయడానికి నిన్ను పెట్టాడా? దేనికి పెట్టాడు నిన్ను? దేవుని సువార్త ప్రకటించడానికి పెట్టాడు. ముందు అది చూసుకోండి. తాగుబోతులు ఆటోలు నువ్వు తాగుబోతువా? నువ్వు తాగుబోతు తిరిగిపోతూనే ఉంటావు. నీకు ఆ మాటలు వచ్చినాయంటే నువ్వు తాగుబోతు తిరిగిపోతూనే ఉంటావు. ఆటోలను తాగుబోతు నువ్వెవరో చెప్పడానికి? నేను ఇవాళ దేవుని సేవ చేస్తున్నాను. నేను దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాను. నేను ఆల్రెడీ 2-3 సార్లు నీతో మాట్లాడాను. నువ్వు ఏది నాకు కరెక్ట్గా సమాధానమే చెప్పలా. నువ్వు మాట్లాడటానికి అధికారం లేదు నీకు. ఎవరి మీద మాట్లాడతావు? ఎవరిని తీర్పు తీరుస్తావు నువ్వు? ఆటో డ్రైవర్లందరూ అనేక మంది పాస్టర్లు ఇవాళ సువార్త ప్రకటించడం మీరు చూస్తూనే ఉంటాం. ఆటో డ్రైవర్లందరూ తాగుబోతులు కాదు. ఈ మాట వెనక్కి తీసుకోవాలి. మీరు మాట్లాడే మాట వెనక్కి తీసుకోవాలి. ఆటో డ్రైవర్లు అందరూ కూడా తాగుబోతులు కాదు. ఎవరు పడితే వాళ్ళు సహాయం చేస్తున్నారు. మనుషులకు సహాయం చేయాలి. ఆయన సహాయం పొందాడు. ఆయన ఇబ్బంది లేదు. ఆయనకి లేని ఇబ్బంది నీకేంటి? పోనీ మేకల బాగానే ఉన్న పాస్టరా? పోనీ పాస్టర్ని తప్పుగా చెప్తే దాన్ని ఖండించు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన మార్చుకోవాలి. జాన్పాల్ గారు, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు అందరికీ తీర్పు తీరుస్తున్నావు. తీర్పు ఎప్పుడు కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, ఇదే కంటిన్యూషన్ అయితే సెమినార్లు పెట్టొద్దన్నావు. ఎవరైనా నీకు చెప్పింది? అధికారం నీకు ఎవరిచ్చారు? సెమినార్లు పెట్టకూడదని అధికారం ఎవరిచ్చారు? సెమినార్లు పెట్టమని దేవుడు ప్రతి ఒక్క లోక సువార్తకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కావాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు అపోస్తులందరూ కూడా తమ తమ ఇల్లు వాకిళ్ళు నమ్ముకొని అపోస్తులకి ఇచ్చారు. బైబిల్లో ఉంది, చదువుకో ముందు. దేవుని సువార్త ప్రకటించడానికి సంఘము సహాయం చేయాలి. అది వాళ్ళు దాచుకున్నారు, వాళ్ళు పాడు చేసుకుని నీవెవడో చెప్పడానికి దేవుడు చూసుకుంటాడు. దేవుడు సువార్త ప్రకటించేటప్పుడు అవసరమైన మా డబ్బుల్ని దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? సంఘం ద్వారానే ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. అపోస్తులందరూ కూడా తమ ఆస్తులని అమ్ముకొని అపోస్తుల చేతిలో పెట్టారు. అలాగని పెట్టమని చెప్పట్లా. అక్కడ అవసరాన్ని బట్టి చెప్తున్నాను నేను. అవసరం అక్కడ సంఘం ఇంకా సువార్త ప్రకటించాలి, ప్రబలాలి అంటే మనం కొన్ని సభలు ఏర్పాటు చేయాలి. దాన్నే సెమినార్ అంటారు. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన తర్వాతే అది విస్తరింపబడిద్ది. అపోస్తులకి మొత్తం కూడా వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా అపోస్తుల కాళ్ళ కింద పెట్టారు. వాళ్ళు అక్కడున్న ప్రజలందరూ కూడా అపోస్తుల కాళ్ళ కింద పెట్టారు. దేనికి? దేవుని మీద ప్రేమది. అది గుర్తుపెట్టుకో. ఎవరిని పడితే అలా మాట్లాడటానికి, ఎవరిని పడితే అని చేయడానికి అది కరెక్ట్ కాదు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తున్నావు. దేవుడు నువ్వు తీర్పులోకి వస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వెవ్వరికి తీర్పు తీర్చకూడదు. నీ పని ఏంటో నువ్వు చూసుకో. అంతేగాని ఇతరులతో పోట్లాడి లోకంతో నీకంటే పని. నువ్వు దేవుని స్వార్థ ప్రకటించి అంతే. నీ పని అది. నువ్వు సువార్థికుడువో, బోధకుడువో, అపోస్తులువో ఏంటో నీకు తెలియదు. ముందు నేను అడిగా ఒకసారి వీడియోలో, అన్నా నువ్వు దేనికి సంబంధించినాడు అన్నాను. నీకు దానికే క్లారిటీ లేదు నీకు. ముందు చూసుకొని ఇతరులని తర్వాత లోకంలోకి వెళ్ళు. ముందు సువార్త ప్రకటించి బుద్ధి తెచ్చుకోమని ఈ వీడియో ద్వారా చెప్తున్నా.